అంటే ఈ బాడీ నుంచి వచ్చే స్మెల్ కూడా ఇదివరకు ఇప్పుడు దాని ద్వారానే స్ప్రెడ్ అయ్యి వచ్చేదేనండి. ఇది ఏది ఈ చెరువు చేపలు, ఫారం చికెను, కోడిగుడ్డు ఇటువంటి అన్నిటి మీద వచ్చేదేనండి. ఇప్పుడు ఈ స్కిన్ బాబత్ అంతా కూడా చెప్తే ఎవరు నమ్ముతారండి? మా శక్తివంత చేపలు పెంచుతున్నారు, చేపలు పెంచుతున్నారు, లైవ్ ఇస్తున్నాడట. ఏమి లేవు అన్నాడు ముఖం. ఆ చేపల చెరువు దగ్గరికి వెళ్ళి చూడండి, ఆ చేపల చెరువులో పనిచేసేవాడిని అడగండి, ఇందులో చేపలు మీరు తింటారా, రొయ్యలు తింటారా అని. మేము ఎట్టి పరిస్థితుల్లో తినమంటారు. ఏంటంటే విషం వేస్తున్నాం కదా బాబు, మేము విషం వేస్తే ఎలా తినమంటారు అంటాడు. కానీ ఆ విషం మాత్రం అందరికి అమ్ముతాడు. ఈ కోళ్ళ ఫారాల్లో ఉన్నటువంటి కోళ్ళు చెట్లు, ఈ షాపులు ఉంటాయి కదా, ఈ షాపుల్లో వాటిల్లోని మీరు ఎంత చెత్త ఉందో ఆ చెత్త అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. దీనికి అండ ఈ కోడికి కొడుతున్నారు కదా, అప్పుడు వీళ్ళందరూ సాయంకాలం వచ్చి వ్యాన్లు కలెక్ట్ చేసి వెళ్ళిపోతాయి. బయట ఏమో పెద్ద వెహికల్స్ ఉంటాయి, దాంట్లో డంప్ చేసేస్తారు. ఇదంతా వెళ్ళిపోయి తెల్లారకుండానే వాటిలో డంప్ చేసేస్తారు. వాటికి విటమినైజ్డ్ ఫుడ్ అది. ఇప్పుడు పెడతాను చూడు, చిన్న బెల్లం ముక్క. ఇటువంటి బెల్లం ముక్క నేను తిన్నాను అని చెప్పు. కాన్స్టిపేషను లేదంటే మాకు పొద్దున్నే ఇది చెప్తున్నారు కదా, తిన్నది అరగదు, మోషన్ రాదు, 4-5 రకాలకి అది ఒకటి సమాధానం చెప్తుంది. చెప్తే అర్థం చేసుకోరు. 3 రకాల మందులు పెడితే ఒప్పుకుంటారు. కానీ అక్కర్లేద్దమ్మా, శుభ్రంగా ఈ తేనె తీసుకోండి, మీరు మంచి నెయ్యి వాడండి, ఈ బెల్లం వాడండి, ఒక ఆయిల్ ఇస్తాం, ఆయిల్ రాత్రి పడుకుంటే మీరు బొడ్లో రాసుకోండి, మేము పొద్దున్న లెగ్గానే మేము ఒకటి ఇస్తాం, కనీసం 5 ml టు 7 ml, అందులో కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకొని కలిపేసుకొని తాగేయండి, మీకు సరిపోద్దంటే ఏదో పెద్ద వైద్యులను వస్తే ఇక్కడికి వచ్చి ఇవన్నీ చెప్తున్నారు అనుకుంటారు. కానీ ఉన్న యథార్థం దాంట్లోనే ఉంది.